ఈరోజు అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు? ఈ చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది, ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది, ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు. వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం 6, 7, 8వ తారీఖున చూసాం. జిల్లాలో ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు. కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు, మాకు తెలియకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. గత ప్రభుత్వం మీరు చూశారు, భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో, వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో, వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ, పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు, ముసలోళ్ళకి షెల్టర్స్ లేదు, భోజనాలు లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే, భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి. నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత్తు జరిగింది కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్యలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం, ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం, అలాగే దేవాదాయ శాఖ మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే హోంమంత్రి, వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. కాబట్టి వీళ్ళందరి మీద కేసులు, అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్నే మనం చూసాం, తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద 105 BNS పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి, వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి, టీటీడీ చైర్మన్, పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా. శవాల ముందు చిల్లరేరుకునే బ్యాచ్ ఉంటుంది చూడండి, అలాంటి బ్యాచ్ వైసీపీ పార్టీలో ఉందన్నమాట. అందులో మరి ముఖ్యంగా శవాలు వెళ్తే చాలు ఇలాగా పేలాలు ఏరుకునేదానికి, చిల్లరేరుకునేదానికి వచ్చేసే మహాతల్లి ఎవరన్నా ఉంది అంటే అది రోజా. వచ్చేసింది, పొద్దున్నే వచ్చేసి శవాలు కనిపిస్తే చాలు ప్రెస్ మీట్లు పెట్టేసి, పొంతన లేకుండా ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు పెట్టేసి అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్లట చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని అరెస్ట్ చేయాలంటే ఏమ్మా? అక్కడంటే అల్లు అర్జున్ ఉన్నాడు, వెళ్ళాడు, పర్మిషన్ లేకుండా వెళ్ళాడు, గవర్నమెంట్ వద్దన్నా వెళ్ళాడు. కానీ ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కాదు ఇది, ఓకే, కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం ముందుగానే చెప్పింది, దీని వెనక ఎవరున్నా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి, బాధిత కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పి క్లియర్గా ఇచ్చినా కూడా నువ్వు వచ్చి మైక్ ముందు రాజకీయం చేస్తున్నావు అంటే, అవును, స్వామివారిని అడ్డం పెట్టుకుని స్వామివారి దర్శనాలతో స్వామివారికి దర్శనం చేపిస్తానని చెప్పి వ్యాపారం చేసిన మహాతల్లివి ఇంతకు మించి బాధ్యతగా ఎక్కడ మాట్లాడతావు? ఎలా మాట్లాడతావు? ఎంతటి దౌర్భాగ్యం అంటే ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళు అంటారు, మీరు పలానా స్వామివారి విషయంలో, లడ్డు విషయంలో రాజకీయం చేశారు జగన్మోహన్ రెడ్డి పైన, అందుకే ఇలాంటి సంఘటన జరిగిందంట. సిగ్గుండాలి. బాధిత కుటుంబాలు పాపం చేశారా? ఎవరిపైన కక్షని ఎవరిపైన వెళ్ళగెక్కుతున్నారు? బాధిత కుటుంబాలని పరామర్శించాల్సింది పోయి ఆ బాధిత కుటుంబాలు పాపం చేశాయని చెప్తున్నారా మీరు? కనీసం 11 సీట్లు వచ్చినా కూడా జ్ఞానం ఉండాలి కదా, సిగ్గుండాలి కదా, నీతి ఉండాలి కదా. ఈరోజు జరిగింది ఒక ఇన్సిడెంట్, కానీ మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రూయా హాస్పిటల్లో తిరుపతిలో, ఇదే తిరుపతిలో 11 మంది చిన్నారులు చనిపోతే అది ఎవరి వైఫల్యం, ఎవరి నిర్లక్ష్యం? మరి మీ నిర్లక్ష్యమే కదా. దానివల్లే కదా చనిపోయారు 11 మంది చిన్నారులు. డైరెక్ట్గా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేద్దామా? ఎస్,
అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని. ఇదైనా స్టాంపేడ్ అనేది ఎవరు ఊహించనది. కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, రూయా హాస్పిటల్లో ఇలాంటి ఆక్సిజన్ లేక ప్రభుత్వ నిర్లక్ష్యం వలన 11 మంది పిల్లలు చనిపోయినప్పుడు ఆ రోజు మరి నువ్వు బాధ్యత తీసుకోలేదు కదా రోజా, మీ ప్రభుత్వం బాధ్యత తీసుకోలేదు కదా. కానీ మీలాగా బాధ్యత తీసుకోని ప్రభుత్వం కాదు ఈ కూటమి ప్రభుత్వం. బాధ్యత తీసుకుంది, ఈరోజు జరిగిన సంఘటనకు విచారణ వ్యక్తం చేసింది, వెంటనే బాధిత కుటుంబాలకు అండగా ఉండి వారికి నష్టపరిహారం చెల్లించి, ఎలాగ చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఆ కుటుంబాలకు అప్పచెప్పలేము, కనీసం ఆ కుటుంబాలకి అండగా భరోసాగా ఉండి ధైర్యం చెప్పే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఆ శవాలతో రాజకీయం చేసుకుంటావా నువ్వు సిగ్గు లేకుండా? స్వామివారి దర్శనాలను వ్యాపారం చేసి కొండపైన వ్యాపారం చేసిన దానివే నువ్వు, ఎంతకన్నా తెగించగలవు. నీలాంటి దాన్ని పక్క రాష్ట్రం తమిళనాడుకి కాదు, పక్క దేశాలు తరిమి కొడితే రాష్ట్రాలు దేశాలు సుభిక్షంగా ఉంటాయి.